కాంగ్రెస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు. ఈ నెల 24 నుంచి మే 10 వరకు రోడ్ షోలు. మెదక్ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న రేవంత్. బీజేపీ బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన సీఎం. ఇందిరాగాంధీ మెదక్కు ఏం చేసింది? రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్. 20వ రోజుకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్ యాత్ర. ఇవాళ అనకాపల్లి జిల్లా చిన్నైపాలెం నుంచి కొనసాగనున్న యాత్ర. పవన్ కాలి గోటికి కూడా సరిపోవు. ఏపీ సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు. ఇవాళ నంద్యాలలో షర్మిల పర్యటన. నందికొట్కూరు సభలో ప్రసంగించనున్న ఏపీసీసీ చీఫ్. వైసీపీ భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటోంది. న్యాయం కోసం గొంతెత్తితే అడ్డుకుంటున్నారన్న షర్మిల. రేపు ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదల. ఫలితాలు ప్రకటించనున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు. రేపు కర్నూలు జిల్లా శ్రీశైలంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం. మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న టీడీపీ అధినేత. తెలంగాణలో మరో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు. హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం. ఉత్తర తెలంగాణ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం. 100 ఎకరాల్లో దెబ్బతిన్న వరి, నీట మునిగిన కల్లాలు. ఇండియా కూటమికి విజన్ లేదు, లీడర్ లేడు. దేశ ప్రజలు ఆప్కి బార్ మోదీ సర్కార్ కోరుకుంటున్నారన్న ప్రధాని. ఇండియా కూటమి వస్తే మోదీ అవినీతి పాఠశాలకు లాక్. ట్విట్టర్ వేదికగా ప్రధానిపై విమర్శలు గుప్పించిన రాహుల్. మోదీ పాలనలో జమ్మూ కాశ్మీర్ పై రాయి విసిరే దమ్ము ఎవరికీ లేదు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందన్న అమిత్ షా. బీహార్, ఉత్తరప్రదేశ్ లో రాహుల్ పర్యటన. 10 ఏళ్లలో దేశానికి బీజేపీ చేసిందేమీ లేదన్న కాంగ్రెస్ అగ్రనేత. వివాదంలో చిక్కుకున్న దూరదర్శన్. డీడీ న్యూస్ లోగో రంగు మార్చడంపై మండిపడ్డ ప్రతిపక్షాలు. కర్ణాటక డిప్యూటీ సీఎంపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు. ఎన్నికల ప్రచారంలో ఓటుకు నీళ్లు ఆఫర్ చేసిన శివకుమార్. రాజకీయాలతో గెలవలేరు. కేరళ సీఎం పినరై విజయన్ పై మండిపడ్డ ప్రియాంక గాంధీ. చాసౌపాల్ సినిమా ఫ్లాప్ షో అయింది. బీహార్ ప్రజలు బీజేపీకి మంచి గుణపాఠం చెబుతారన్న తేజస్వి యాదవ్. ఇవాళ అభ్యర్థులకు బీఫారాలు అందించనున్న టీడీపీ. పెండింగ్ లోని 4-5 స్థానాలపై స్పష్టత ఇవ్వనున్న అధినేత. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే బీజేపీ ఎంపీ అభ్యర్థి కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సర్వేష్ కుమార్ సింగ్. మనీష్ సిసోడియా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ. ఏప్రిల్ 30న తీర్పు వెలువరించనున్న రౌస్ అవెన్యూ కోర్టు. ఎలన్ మస్క్ భారత్ టూర్ వాయిదా. పర్యటన రద్దు అయినట్లుగా అధికారుల వెల్లడి. భగ్గున మండిన పశ్చిమాసియా. ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి. ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన హైదరాబాద్. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం.